హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మినీ వ్లాగ్ ఏంటంటే, పిల్లల కోసం తిరుపతిలో చాలా పార్క్స్ ఉన్నాయి. ఒక్కో ఏరియాలో ఒక్కోటి ఫేమస్. మాకు దగ్గరలో ఉండేది వినాయక సాగర్ పార్క్. మార్నింగ్ 5 to 8:30 అయితే మనం ఏం అమౌంట్ పే చేయాల్సిన పని లేదు. 8:30 తర్వాత మనం ఎప్పుడు విజిట్ చేసినా 20 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తారు. చాలా బాగుంటుంది, బాగా స్పేషియస్గా ఉంటుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి వాక్ చేసుకోవడానికి, అంతేకాకుండా జిమ్ ఏరియా కూడా ఉంది, వర్కౌట్ ఏరియా కూడా ఉంది, పార్కింగ్ ప్లేస్ అన్నీ ఉంటుంది. పార్కింగ్కి కూడా సపరేట్గా ఛార్జ్ చేస్తారు. మనం ఎంటర్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది వినాయక సాగర్. ఇంతకుముందు అయితే ఛార్జెస్ ఉండేవి కాదు, బట్ రీసెంట్గా టెండర్ ఇచ్చారు కాబట్టి అప్పటి నుండి ఛార్జెస్ అనేవి ఉంది. మా తిరుపతిలో వినాయక నిమజ్జనం ఇక్కడే జరుగుతుంది. చాలా బాగా చేస్తారు. వినాయక నిమజ్జనం వీడియోస్ మన ఛానల్లో ఉంది, ఒకసారి విజిట్ చేయండి. ఇదంతా కూడా వినాయక సాగర్. ఇంతకుముందు నేను చూపించిన ప్లేస్లో వాటర్ అంతా ఫిల్ చేసేసి అక్కడ వినాయక నిమజ్జనం అనేది చేస్తారు. ఇదంతా కూడా ప్లే ఏరియా. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. ఇప్పుడైతే కొన్ని పోయినాయి. ముందు వీడియోస్లో చూసారంటే చాలా బాగుంది అసలు, కొత్తగా పెట్టినప్పుడు. కాకపోతే పిల్లలు ఆడుకోవడానికి, బాగా ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇక్కడ మనం కొంతసేపు రెస్ట్ తీసుకోవాలన్నా, కొంతసేపు అలా పీస్ఫుల్గా ఉండాలన్నా కొండవైపు చూస్తూ చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైమ్స్ అలా వాక్ చేశారంటే, మీరు ఇప్పటి వరకు విజిట్ చేయకుండా ఉంటే ఒకసారి వినాయక సాగర్ పార్క్ విజిట్ చేయండి. తిరుపతిలో విజిట్ చేయాల్సిన పార్క్స్లో మున్సిపల్ పార్క్, జగజీవన్ రామ్ పార్క్, రాజన్న పార్క్ ఎలా అయితే ఉందో అలాగే వినాయక సాగర్ కూడా. ఇది వర్కౌట్ ఏరియా. ఇక్కడ కొంతమంది వర్కౌట్ చేస్తున్నారు. వాళ్ళని వీడియో తీస్తే ఏమైనా అనుకుంటారని నేను ఖాళీగా ఉన్న వాటిని మాత్రమే ఇలా వీడియో తీశాను. ఈ వర్కౌట్ ఏరియా తర్వాత ఇదంతా కూడా ఖాళీ ప్లేస్. చాలా లెంతీగా ఉంటుంది, మనం బాగా వాక్ చేసుకోవచ్చు. మినిమం మనం 2 రౌండ్స్ వేయడానికి ½ అన్ అవర్ దాకా పడుతుంది. ఒకసారి విజిట్ చేయండి. మార్నింగ్ వాక్కి ఎప్పుడైనా వెళ్ళండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోలో మళ్ళీ నేను ఇంకొక ప్లేస్ని అయితే చూపిస్తాను. మీరు ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే చాలాసేపు ఉన్నాము. నైట్ 8 అప్పుడు వ్యూ అయితే ఇలా ఉండింది. థ్యాంక్ యూ సో మచ్.